వెల్కమ్ టు GX9 న్యూస్. తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ స్థానాల పెంపు సాధన సమితి జాతీయ అధ్యక్షులు డాక్టర్ కొలిమేర హరికృష్ణ దివాన్ చెరువు గ్రామంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఏపీ విభజన చట్ట ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంపు బిల్లు ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టాలని, 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి ఏపీలో 225, తెలంగాణలో 153 అసెంబ్లీ సీట్లు ఎన్నికలు జరిపించాలని, తద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులను సమకూర్చవచ్చునని, స్వపరిపాలన ప్రజలకు అందించవచ్చునని ఈ సందర్భంగా కొలిమేర హరికృష్ణ డిమాండ్ చేశారు. ఏపీ విభజన చట్ట ప్రకారం తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్లు పెంచాలని కోరుతూ గత 10 సంవత్సరాలుగా తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో అనేక శాంతియుత కార్యక్రమాలు చేస్తూ ఆయా రాజకీయ పార్టీలు ఆయా ప్రభుత్వాల దృష్టికి తీసుకోవడం జరుగుతూ ఉంది. ఆ క్రమంలో ఈరోజు రాజమండ్రి రావడం జరిగింది మా టీము. ప్రస్తుతం జరుగుతున్నటువంటి యొక్క పార్లమెంటు సమావేశాల్లో తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ స్థానాల పెంపు బిల్లు ప్రవేశపెట్టి 2029లో జరిగే సార్వత్రిక ఎన్నికల నాటికి ఏపీలో 225 సీట్లకు గాను, అదేవిధంగా తెలంగాణలో 150 సీట్లకు గాను అసెంబ్లీ ఎన్నికలు జరిపి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రంలో ఉండబడే రాజకీయ పార్టీలను కూడా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఆయా రాజకీయ పార్టీలను కోరుతూ ఉన్నాం. ఎందుకంటే సోదరులారా, మనకు తెలుసు, ఏపీ విభజన జరిగిన తర్వాత విభజన చట్టంలో 10 సంవత్సరాలలోపు అసెంబ్లీ సీట్లు పెంచుకోవచ్చని అందులో పొందుపరచడం జరిగింది. కానీ ఇప్పటికీ 12 సంవత్సరాలు, దాదాపు 12 సంవత్సరాలు కూడా పూర్తి అయిపోయి 13వ సంవత్సరం జరుగుతుంది. 294 అసెంబ్లీ సీట్లతో ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రాన్ని చూసిన తర్వాత ఇప్పుడు ఏపీలో 100 సీట్లతో ఇది మరి పూర్తి స్థాయిలో మనకు ఉన్నటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆలోచనతోటి ఈ యొక్క రాజకీయ పార్టీలు ఈ యొక్క ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లేందుకు గాను మరి ఈ విధంగా మేము వారి యొక్క క్రమాన్ని నిర్వర్తించాలని చెప్పి ఈ యొక్క ప్రక్రియను ప్రారంభించి పూర్తి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏపీలో ఉన్నటువంటి 25 పార్లమెంటు సభ్యులు, 25 పార్లమెంట్ సీట్లు, ప్రతి పార్లమెంటు నియోజకవర్గం నుంచి 2 అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి. మరి మన రాజమండ్రి నుంచి 2 పార్లమెంటు, అమలాపురం, రాజమండ్రి పార్లమెంటు, కాకినాడ 3 పాత ఉమ్మడి ఈస్ట్ గోదావరి. ఈ ఉమ్మడి ఈస్ట్ గోదావరిలో 6 అసెంబ్లీ సీట్లు ఉంటాయి. ఈ 6 అసెంబ్లీ సీట్లలో ఖచ్చితంగా ప్రతి జిల్లాలో కూడా ఒక ఎస్సీ సీట్లు పెరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఏపీలో ఉన్నటువంటి 175 అసెంబ్లీ సీట్లు కానీ 240 సీట్లు పెరుగుతున్నాయి. ప్రతి పార్లమెంట్ నుంచి 2 సీట్లు చొప్పున 50 సీట్లలో ప్రతి ఉమ్మడి జిల్లా నుంచి ఒక ఎస్సీ సీటు పెరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే సోదరులారా, మనకు తెలుసు, భౌగోళికంగా ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలు మార్పు చేర్పులు జరిగితే మనకి జనాభా ఓటర్ సంఖ్య తగ్గుతుంది, అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి. తద్వారా నిధులు పెరిగి మరింత మన రాష్ట్రం అభివృద్ధి అవ్వడానికి, తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మరి లక్షలాది కోట్ల రూపాయలు సంక్షేమం అభివృద్ధి కోసం మన తెలుగు రాష్ట్రాలకు కానివ్వండి, దేశవ్యాప్తంగా కానివ్వండి మరి కేటాయించి ఖర్చు పెట్టడం జరుగుతుంది. దాన్ని స్వాగతిస్తున్నాం. అదే క్రమంలో ఎందుకంటే మనకు తెలుసు, ప్రతిది కూడా రాజకీయ అధికారంతోనే అభివృద్ధి, సంక్షేమం అనేది రాజకీయ అధికారంతో ముడిపడి మనందరికీ తెలుసు. ఆ క్రమంలోనే ఖచ్చితంగా రాజకీయ అధికారాన్ని మరి రాజకీయ వికేంద్రీకరణ మనం పెంచాల్సిన బాధ్యత మన నాయకులకి, రాజకీయ అధికారాన్ని పెంచవలసిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం జరుగుతున్నటువంటి పార్లమెంట్ సమావేశంలో ఈ యొక్క తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాల పెంపు బిల్లు ప్రవేశపెట్టి 29 నాటికి పూర్తి స్థాయిలో 225 ఏపీలో అసెంబ్లీ సీట్లు గాను, 153 తెలంగాణలో అసెంబ్లీ సీట్లు గాను ఎన్నికలు జరిపించి మరి నూతన సభ్యులకు అన్ని వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అన్ని సామాజిక వర్గాల వారు ఏపీ అసెంబ్లీ
తెలంగాణలో 84 మంది పెరుగుతారు. అందరూ కూడా హ్యాపీగా, 2 తెలుగు రాష్ట్రాలు హ్యాపీగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా జిల్లాలో ఏపీలో జిల్లాలో పెరగడం జరిగింది. ఎప్పుడో ఆ పురాతన కాలంలో ఏర్పడినటువంటి జిల్లాల్ని మరి పరిపాలనా సౌలభ్యం కోసం మరి ఎక్కడో 100 కిలోమీటర్లు హెడ్ క్వార్టర్ ఉంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. అనేక సమస్యల మీద జిల్లా కలెక్టర్ని ఎస్పీని కలవాలని ఇబ్బంది పడుతున్నారనే ఆలోచనతోటి మరి దాన్ని తగ్గించి మరి దాదాపుగా మన ఏపీలో 32-33 జిల్లాలు చేయడం జరిగింది. అదేవిధంగా రానున్నటువంటి కాలంలో మరి ఏదైతే జిల్లాలు పెరిగినటువంటి జిల్లాలు మరి ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి జిల్లాల స్థానంలో రేపు రాబోయే జడ్పీ ఎన్నికలు కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాల నుంచి, అంటే దాదాపు 32-33 జిల్లాల నుంచి నూతన జడ్పీ ఎన్నికల ప్రక్రియ చేపట్టి అన్ని జిల్లాలకి జడ్పీ చైర్మన్లు వచ్చే విధంగా మరి కొత్త జిల్లాల నుంచి కొత్తగా మరి జిల్లా పరిషత్ ఎన్నికలు జరిపించాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని కోరుతున్నాం. థ్యాంక్ యూ.